దినోత్సవం రోజు ఈరోజు మందడంలో ఫోరం ఫర్ ఆర్టీఐ వాళ్ళ అసోసియేషన్ తరఫున రాష్ట్ర సదస్సు మరియు అమరావతి రాజధాని కమిటీ ప్రమాణ స్వీకారానికి ఈరోజు వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మేమంతా ఈ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఆ రోజు అమరావతి ఉద్యమంలో పాల్గొని అప్పుడున్న గత ప్రభుత్వం ఏదైతే కక్ష సాధింపు చర్యలు తీసుకుందో వాటన్నిటి మీద కూడా పోరాడి ఈరోజు అమరావతి సాధించుకున్నాం. తిరిగి ఆ పోరాటంలో ఉన్న సభ్యులు ఈరోజు మళ్ళీ ఈ ఫోరం ఫర్ ఆర్టీఐలో కూడా ఉండటం ఆనందదాయకం. ఎందుకంటే ఆర్టీఐ చట్టం అనేది 2005లో వచ్చింది. సో అదేంటంటే పారదర్శకత, కేవలం పాలనలో కానివ్వండి, పరిపాలనలో, అలాగే ప్రజాస్వామ్యంలో కూడా ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి చట్టం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా పనిచేయడానికి. ఎందుకంటే ప్రభుత్వం ఎలాంటి పనులు చేసినా కూడా ఈ చట్టం ద్వారా కూడా ప్రజలకి తెలుస్తుంది. ఎవరైనా అప్లికేషన్ వేసుకొని ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏమవుతుంది, జీవో ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి చట్టం. సో ఎన్నో ఎన్జిఓస్ ఇలా ఫోరం ఫర్ ఆర్టీఐ అన్ని కూడా ఏంటంటే ఇలాంటి అసోసియేషన్గా ఫామ్ పడి ప్రజలకి అలాగే ఆర్టీఐ ఏదైతే ఒకటి ఒక సంస్థ ఉందో వాటికి అనుబంధంగా ఉండి పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, మనకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని తెలిసిన బాధ్యత కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ఆర్టీఐ అనేది ఉపయోగపడుతుంది.